తెలంగాణ పైసలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ అయినాయి, బాగా ఖజానాలో జమ చేసుకున్నారు. అప్పుడప్పుడు ఇట్లాంటి సభలు పెట్టాలి కేసీఆర్ కుటుంబం అని నేను అంట. అంటే మీరు పెట్టాలని కోరుకుంటున్నారా? ఎట్లా ఎందుకు అట్లా? మా పైసలే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, పబ్లిక్ పైసనే. అట్లనన్నా కొంచెం కనీసం ఓషన్లో డ్రాప్ అంతా బయటికి వస్తాయి. అది ఓషన్ అంతా దోచుకున్నది. అది ఆ దోచుకున్న పైసే అంతో ఎంతో పెట్రోలు, డీజిలు, బండ్లు, జనాలకు డబ్బు, మొబిలైజేషను, అంత మీడియా వాళ్ళకు వీళ్ళకు ఎంతో కొంత ఇంతనన్న డిస్ట్రిబ్యూషన్ లాభం అవుతుంది. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు ఉత్తిగా వడ్డీలు వస్తున్నాయి తప్పించి పబ్లిక్ నష్టం జరుగుతుంది కదా. సభలు పెట్టుకుంటే నువ్వు 10 లక్షల మంది క్యాలిక్యులేషన్ చేసుకుని 1 లక్ష వచ్చినా 10 లక్షల క్యాలిక్యులేషన్లో ఖర్చు పెట్టి ఉంటావు కదా. అది ఎంతో అంత జనాలకు చేరుతుంది కదా పైసన్న. ఫ్లెక్సీలు వేస్తారు, బ్యానర్లు వేస్తారు, అందరూ టెంట్లు వేస్తారు. ఇక ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఆదాయం ఉంటుంది. కేసీఆర్ దోపిడీ చేసిన మస్తు పైసలు. కాబట్టి అప్పుడప్పుడు సభలు పెడితే నువ్వు దోపిడీ చేసిన పైసల్లో నుంచి ఉల్లిగడ్డ మీదకి వెళ్ళి ఫోటో తీసి ఇచ్చినట్లు నన్ను ఉంటుంది. అవి మా ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము అన్నారు. మనయి మా ప్రజల సొమ్ము కాదు, మన ప్రజలవి.